ఇనిషియల్ స్టేజ్‌లో కొంత బాలచంద్ర గారి ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద ఉండేది. అది సహజంగా అలా వచ్చింది అంతే తప్ప నేను దాన్ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని చేద్దామని అనుకోని చేసింది కాదు. స్ట్రీమింగ్ ఎరా వచ్చిన తర్వాత కంటెంట్ ఇన్వెస్ట్‌మెంట్‌ని డిసైడ్ చేసే ఒక దశ వచ్చిందిప్పుడు. ఓకే. కాబట్టి ఇంతకుముందు ఏదో ఇన్వెస్ట్‌మెంట్ కంటెంట్‌ని డిసైడ్ చేసేది. పెట్టుబడి కథను నిర్ణయించేది. ముందు ఇనిషియల్‌గా అలా ఉండే. తర్వాత ఇప్పుడు 'డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్' అని పెట్టాను. ఓకే. ఓకే. 'డోలాముఖి' అంటే నా డాటర్ నేమ్ అది. ఓకే. సబాల్టర్న్ ఫిలిమ్స్. 'డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్.' 'గాడ్ ఫాదర్' డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలానో ఇట్లా పేరుంటుంది కదా! ఆయనే ఒకసారి అడిగారు. స్పీల్‌బర్గ్ ఏమో అన్నన్ని సినిమాలు తీసుకుంటూ ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయారు. మీరు ఇంకా మూడో సినిమా దగ్గరే ఉన్నారు అని అంటే, ఆయన సెన్సిబిలిటీస్‌కి ఉన్న మార్కెట్‌కి, నా సెన్సిబిలిటీస్‌కి ఉన్న మార్కెట్‌కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎవరు పెద్ద కాదు, చిన్న కాదు అని చెప్తున్నానన్నమాట. ఎవరిది వాళ్ళదే. ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుంది. సురేష్ బొబ్బిలి ఫస్ట్ సినిమా అండి 'నీది నాదొకే కథ'. 'నీది ఓకే. నాదొకే కథ' అనేది సురేష్ బొబ్బిలి గురించి చెప్పే ముందు ఒకటి చెప్తా. 'నీది నాదొకే కథ' అనేది చాలా మందికి మొదటి సినిమా అది. డైరెక్టర్‌గా నాకు, మ్యూజిక్ డైరెక్టర్‌గా సురేష్ బొబ్బిలికి, ఎడిటర్‌గా నాగేశ్వర్ రెడ్డికి, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శశికిరణ్ అనే అమ్మాయికి, ఇంకా చాలా మంది కొత్త ఆర్టిస్టులకి, వీళ్ళందరికీ అండ్ రాజ్ తోట, కెమెరామెన్ రాజ్ తోట, అర్జున్ రెడ్డి అంతా ఓకే. ఆయనే చేశాడు. ఓకే. అందరిది కొత్త ఫస్ట్ సినిమా అది. ప్రతి కథకి దీనికి ఎలా రాయాలి ఏంటి అని భయం ఉంటుంది నాకు. ఏదైనా కూడా చాలా శక్తివంతంగా, ఎనర్జెటిక్ గా, ఫోర్స్ గా, బల్ల గుద్దినట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అవును. అంతా ఏంటి, షార్ట్స్, టక్ 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 30 సెకండ్స్ షార్ట్స్. అది అది 30 ఇప్పుడు షార్ట్స్ కూడా 30 సెకండ్ పూర్తి అవ్వక ముందుకు మారుతున్నాయి. టక్ టక్ టక్. షార్ట్ కట్ జమానాలో నువ్వు మెల్లగా కూర్చోబెట్టి ఇట్లా అట్లా అని ఏదో మంచిగా అరటిపండు ఒలిచి పెట్టి చెప్పినట్టు చెప్తే ఎవ్వడు వినడు. 3-4 సెకండ్స్ లో నువ్వు సెకండ్స్. వాడిని ఎంగేజ్ పట్టేయాలి, వాడిని ఎంగేజ్ చేయాలి. లేదంటే వాడు టక్ మని మార్చాలి. వాడిని వాడిని ఏం పోతుంది, వాడి సొమ్ము ఏం పోతుంది, చేతిలో ఫోన్ ఉంది, ఈ సూపుడు వేలు ఉంది, టక్ మని అంటాడు. ఇంకోటి వస్తుంది, అది కూడా బాగాలేకపోతే టక్ మని అంటాడు. అయిపోయా, బొచ్చడు ఉంది ఆడ కంటెంట్. మనం స్వైప్ అప్ చేసినా కొద్ది వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. వీడు తీసిండు కదా, వాడు పాపం ఎంతో కష్టపడి తీసిండు, 1 నిమిషం చూద్దాము ఓపికతో అంటే ఎందుకు ఉంటుంది, వానికి ఏం అవసరం.